హాయ్, ఈరోజు కాత్యాయని ఎంపోరియం నుంచి మీకు ఒక మంచి టేస్టీ దోసకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ 2 స్పూన్లు శనక్కాయ ఇత్తనాలు వేయించినవి, పచ్చిమిర్చి, టమోటా, కొత్తిమీర, కరివేపాకు, తెల్లబాయ, జీలకర్ర అండి, ఒక రెబ్బ చింతపండు. అంతేనండి. దోసకాయ టేస్ట్ చూసుకోవాలా, చేదు లేకోకుండా తోలు తీసేసి చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి. అంతేనండి. రోట్లో ఫస్ట్ శనక్కాయలు వేసి ఇవన్నీ వేయించుకుంటామండి. ఫస్ట్ పచ్చిమిర్చి వేయించి పక్కన పెట్టుకొని తర్వాత ఆయిల్లోనే కొంచెం టమోటా, తెల్లబాయలు కూడా మనం వేయించి ఉడకిపెట్టాలా, వేయించకూడదు. కొంచెం బాగా మెత్తగా అయిన తర్వాత ఫస్ట్ రోట్లో శనక్కాయలు వేసేసి మెత్తగా దంచి తీసేయాలండి. మెత్తగా దంచుకున్న తర్వాత ఆ శనక్కాయల్లోనే మనం పచ్చిమిర్చి వేసేసుకోవాలా. పచ్చిమిర్చి, తెల్లబాయ అవి కూడా మెత్తగా అయిన తర్వాత టమోటా వేయండి. టమోటా కూడా మెత్తగా అయిన తర్వాత దోసకాయ ముక్కలు మనం కట్ చేసుకునేవి ఆఫ్ వేయాలండి. సగం వేసి అవి కూడా మెత్తగా చేసేసి మిగిలిన సగం దోసకాయ ముక్కలు మాత్రం అలానే కలుపుకోవాలా. అంతేనండి. తాలింపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ దోసకాయ పచ్చడి ఉంటే చాలండి, ఏ కూరలో అవసరం లేదు. ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. చూడండి, సగం దోసకాయ ముక్కలు అలా మెత్తగా చేసేసుకోవాలా పచ్చళ్ళలో వేసేసి. ఆ శనక్కాయలు వేయడం వల్ల ఏంటంటే అన్నంలో కలుపుకోవడానికి చాలా బాగుంటుందండి. ఒట్టి దోసకాయలు చేయడం కంటే కూడా ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, మిగిలిన సగం దోసకాయ ఇత్తనాలు కలిపేయాలా. ఒకసారి చేదు చూసుకోండి. దోసకాయ ఇత్తనాలు చేదు లేకుండా ఉంటే ఇత్తనాలు కూడా కలిపితేనే టేస్ట్ వస్తుంది.